Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. పడితే అలా పిలిస్తే అల్లా టప్పాగా వచ్చేయడానికి కాడు నీలాగా నాలాగా సామాన్యుడు అనుకున్నావేంట్రా హీరో. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది గైస్. ఆల్మోస్ట్ చెప్పాలంటే సినిమా యాక్టింగ్ స్టైల్లో అయితే వీడియోస్ అయితే వస్తున్నాయి. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గైస్. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్, ఇంకా మోర్ వీడియోస్ కోసం గైస్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలా, ఏ వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి. మీకు కావాల్సిన వీడియోస్ అయితే నేను క్రియేట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా మీరైతే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి గైస్. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను అలైట్ మోషన్ 4.0.3 అని లింక్ ఇచ్చాను గైస్. ఆ లింక్ని ట్యాప్ చేయండి. మన చిన్న ఛానల్కి రీడక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మీకు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కానీ ఎనీథింగ్, ఏ ప్రాబ్లం అయినా అన్ని సొల్యూషన్స్ అక్కడ దొరుకుతాయి. సో ఆ వీడియోని చూడండి. వన్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి గైస్. నేనైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ గైస్ ఈ వీడియో అంతా కూడా ఒక ప్రాజెక్ట్ ద్వారా అయితే ఇచ్చేసాను. సో మీరైతే ఏం చేస్తారు, సింపుల్గా మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్నాయి గైస్, అక్కడ ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఉంటుంది. అండ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్లు అండ్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అన్ని లింక్స్ అన్ని కూడా మీకు ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింట. సో ఆ లింక్ ట్యాప్ చేయండి. డైరెక్ట్ ఒక వెబ్సైట్ లెక్ రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి గైస్. ఈ వీడియోకు సంబంధించిన మనకు 3 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే మీకు అక్కడ సాంగ్ బీట్ మార్క్ లింక్ అండ్ ఇంకొకటి వచ్చేసి లైటింగ్ వీడియో లింక్ అండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని 3 లింక్స్ మెన్షన్ చేసింట. సో ఫస్ట్ మీరు బీట్ మార్క్ లింక్ మీద ట్యాప్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో వన్స్ ట్యాప్ ఇస్తూనే విత్ ఇన్ సెకండ్స్లో మనకు అలైట్ మోషన్ అప్లికేషన్ లెక్కే రీడైరెక్ట్ అవుతుంది. సో రీడైరెక్ట్ అయ్యేసి ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఆల్మోస్ట్ మనకు ఈ ఇంటర్ఫేస్తో మీకు అనేది అక్కడ యాడ్ అవుతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని లిరిక్స్ కూడా నేనే యాడ్ చేసి ఇచ్చాను గైస్. అన్ని పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసి ఒక పిఎన్జీ ఫార్మాట్లో క్రియేట్ చేసి అన్ని ఇక్కడ ఫోటో పెట్టేసి ఆల్రెడీ యాడ్ ఇచ్చాను. సో బట్ మీరు యాడ్ చేయాలంటే మినిమం మీకు ఎట్ట లేదన్నా కూడా 15 నుంచి 20 మినిట్స్ టైం పడుతుంది. సో ఆ టైం మీకు ఎటువంటిది మళ్ళీ బొక్క కాకుండా నేనే యాడ్ చేసి పెట్టేశాను. సో ఆల్మోస్ట్ అయితే మీరు జస్ట్ ఫోటోని యాడ్ చేసి ఎఫెక్ట్లు యాడ్ చేస్తే ఇంకా వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఇప్పుడు మన ఫోటోస్ని ఎలా యాడ్ చేయాలని చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేయండి 0 సెకండ్ కాడికి. ఓకే, సో 0 సెకండ్ కాడికి వచ్చేసి ఫస్ట్ మంది ఛానల్ లోగో ఉంటుంది. సో అది మీరు కావాలంటే పెట్టుకోండి, లేకుంటే రిమూవ్ చేసుకొని మీదైనా పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ప్లస్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియా అని ఆప్షన్ వస్తుంది. మీడియా ఆప్షన్ లేక వచ్చేసి గైస్ ఇక్కడ నుంచి మీరు ఎవరి ఫోటోస్ని అయితే ఇక్కడ యాడ్ చేయాలనుకుంటారో వన్స్ వాళ్ళ ఫోటోస్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మన ఫోటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి గైస్. ఓకే, సో మీ ఫోటోస్ పిఎన్జీ లాగా ఉంటేనే వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి లాస్ట్ ఒక ఇమేజ్ అయితే మీకు ప్రివ్యూ అయితే చూపించాను కదా. సో ఇప్పుడు ఇతని ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్నైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు రైట్ సైడ్లో మనకు కింద ఇక్కడ చూడండి మూవ్ ఆర్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ వస్తుంది. అందులోకి వచ్చేసి సో ఇక్కడ మనకు ఏదైతుందో XYZ అని 3 ఆప్షన్స్ వస్తాయి గైస్. ఇందులో వచ్చేసి మీరు XYలో మనకు ఈ విధంగా మనకు ఇలా మూవ్మెంట్ ఫ్రంట్కు బ్యాక్ ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు థర్డ్ వన్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్లోకి వస్తే సో ఇక్కడ మనకు రొటేట్, దానికి సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఈ యొక్క రొటేట్ అనేది ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. 90 డిగ్రీస్లో పెట్టేసేయండి. ఓకే, సో 90 అనేది సెలెక్ట్ చేసుకొని కిందికి వచ్చేయండి. సో కిందికి వస్తే మనకి ఇక్కడ మీకు ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇలా ఉంటుంది. మీకు ఎలా కావాలంటే మీరు అలా అడ్జస్ట్ అనేది చేసుకోండి. మీకు ఎంత కావాలి ఫోటో. ఓకే, సో మినిమం ఈ సైజ్ అయితే పెట్టుకొని ఆల్మోస్ట్ మళ్ళీ ఫస్ట్ దాంట్లోకి వచ్చేసి మీకు ఎలా కావాలంటే అలా ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు అంతా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకొని ఇంకా మీకు లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోండి, తగ్గించుకోండి. ఇలా మీకు ఆల్మోస్ట్ మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అనేది మీరు ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు గైస్. ఓకే, సో మళ్ళీ XYZలోకి వచ్చేసి మీకు ఎలా కావాలంటే అలా అప్లై అనేది పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను అనేది ఈ స్టైల్లో పెట్టేసి ఆల్మోస్ట్ ఇక్కడ పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ పెట్టేసి ఇప్పుడు బ్యాకప్ వచ్చేస్తున్నాను. బ్యాకప్ వచ్చేసి సేమ్ మళ్ళీ ఇదే ఇమేజ్ మీద టచ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు వచ్చేయండి. అంటే మనకు 28 సెకండ్స్ ఉంటుంది. 28 సెకండ్స్ వరకు వచ్చేసి దీని మీద టచ్ చేయండి. ఓకే, సో టచ్ చేస్తూనే మన వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్న మనకు ఫోటో యాడ్ అవుతుంది. ఓకే, సో ఫోటో యాడ్ అయిపోయిన తర్వాత కిందికి వచ్చేయండి. లాస్ట్లో నేను ఆడియోకున్న వాల్యూమ్ అనేది
నేను మ్యూట్ చేసేస్తున్నా, ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదని నేను మ్యూట్ చేస్తున్నా గైస్. మీరైతే ప్లే చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చేసి మళ్ళీ ఏదైతుందో ఇక్కడ మన లోగో తర్వాత మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి గైస్ నేను ఒక ల్యాంతర్ లైట్ ఒక పిఎన్జీ ఇమేజ్ ఇస్తాను, చెప్పాను కదా. ఆల్మోస్ట్ ఈ పిఎన్జీ లింక్ కూడా అక్కడనే డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేశానని. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అన్నీ కూడా టోటల్లీ అక్కడైతే ఇచ్చాను. సో అక్కడ నుంచి అన్నీ కూడా మీరు 1 by 1 అన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ ల్యాంతర్ లైట్ మనకు ఈ విధంగా ఉంటుంది. అదే ల్యాంతర్ లైట్ మీద టచ్ చేసి మనకి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి కిందికి వచ్చేసి మళ్ళీ 90 degreesలకి మళ్ళీ ఇలా రొటేట్ చేయండి. ఓకే, సో రొటేట్ చేంజ్ చేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ ఏదైతుందో అందులోకి వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీకు ఎలా కావాలంటే అలా పెట్టేసి థర్డ్ ఆప్షన్లోకి వచ్చేసి సేమ్ ఇక్కడ జూమ్ తగ్గించుకోండి. ఓకే, సో జూమ్ తగ్గించేసి ఆల్మోస్ట్ ఈ విధంగా చాలా జూమ్ తగ్గించేయండి. జూమ్ తగ్గించేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి మీరు ఇక్కడ దాకా పెట్టేసి ఆల్మోస్ట్ అదే ఇమేజ్ని ఒకసారి టచ్ చేయండి. ఓకే, సో టచ్ చేసి బ్యాక్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి డార్క్ లైటింగ్ అని ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో లైటింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసుకోండి. ఓకే, సో స్క్రీన్ అని అప్లై చేసి ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి మీకు ఎక్కడ కావాలో ఆ ల్యాంత్ లైట్ ఎక్కడ ఉండాలో అలా చెట్టుకు తగిలిచ్చినట్టు మీరైతే ఆడైతే యాడ్ పెట్టుకోండి. ఓకే, సో చూడొచ్చు మనకు ఆ చెట్టుకు అలానే ఉండిపోయినట్లు అలా యాడ్ చేశాను. ఓకే ఫైన్, ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక ఫైర్ ఎఫెక్ట్ సంబంధించిన ఇంకోటి ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా ఇస్తాను. ఓకే, సో ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఆల్మోస్ట్ మనకు ఈ విధంగా ఉంటుంది, అంతా ఒక ఫైర్ ఎఫెక్ట్ లాగా. సో అదే ఎఫెక్ట్ మీద టచ్ చేయండి. టచ్ చేసి సో ఈ యొక్క ఏదైతుందో ల్యాంత్ లైట్ కూడా గైస్ ఆల్మోస్ట్ మనకు వీడియోని ఎండ్ వరకు అయితే ఇది డ్రాగ్ పెట్టుకోండి. ఓకే, సో ఎండ్ వరకు డ్రాగ్ పెట్టుకొని ఆల్మోస్ట్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి స్టార్టింగ్. ఓకే, సో ఇప్పుడు ఆ ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఉంది కదా, ఆ ఫైర్ ఎఫెక్ట్ వీడియో మీద టచ్ చేయండి. సో స్టార్టింగ్ కొంచెం మనకు కట్ చేసుకోండి. ఓకే, సో ఎందుకంటే మన లోగో ఉంటుంది కనుక. ఓకే, సో ఇప్పుడు ఆ లైటింగ్ మీద టచ్ చేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ 90 degreesలో రొటేట్ చేయండి. సేమ్ ఆప్షన్. ఓకే, సో 90 degreesలో రొటేట్ చేంజ్ చేసి సేమ్ బ్యాకప్ వచ్చేసి పైన 3 dots మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, సో ఫుల్ స్క్రీన్ అని అప్లై చేసిన తర్వాత సేమ్ ఆప్షన్ మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేది, ఇక్కడ మళ్ళీ లైట్లోకి వచ్చేయండి, స్క్రీన్ అని అప్లై చేసుకోండి. ఓకే, సో స్క్రీన్ అని అప్లై చేసి ఆల్మోస్ట్ గైస్ ఈ వీడియోకున్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేసేస్తున్నా, ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు. సో నేనైతే దాని మీద నేను టచ్ చేసి అండ్ దీనికి ఉన్న సాంగ్ కూడా మ్యూట్ అయితే చేసేసాను. ఓకే, సో మీరు కూడా మ్యూట్ చేసుకొని ఆల్మోస్ట్ గైస్ ఇప్పుడు మన ఫొటోస్ అంతా ఇక్కడతో మనకు సెటప్ అయిపోయినట్టు అని మీరు అనుకుంటారు. ఓకే, సో ఇంకా మన ఫొటోస్ ఇంకా ఏదైనా మీరు అడ్జస్ట్లు చేసుకోవాలంటే అడ్జస్ట్లు అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇంకా చూసుకోవచ్చు మన ఫోటో ఈ విధంగా ఎలా ఉంది అనేది అన్ని సెట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఫోటో మీద టచ్ చేయండి. సో ఇప్పుడు ఆ యొక్క ఎఫెక్ట్ ఉంది కదా, ఓకే ఫైన్, ఆ ఎఫెక్ట్ మనకు చూడండి మనకు కనపరావట్లేదు సరిగా. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ ఏదైతుందో మన ఇమేజ్ మీద టచ్ చేసి మీకు ఎంత కావాలంటే అంత సైజ్ ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్, పెద్దది కావాలంటే పెద్దది ఇలా పెట్టుకోండి. ఓకే, సో పెద్దది కావాలంటే పెద్దది, చిన్నది వచ్చేసింది మళ్ళీ దాని మీదనే టచ్ చేయండి. పెద్దది కావాలంటే మళ్ళీ సైజు దాంట్లోకి వచ్చేసి సేమ్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి సేమ్ థర్డ్ ఆప్షన్ మళ్ళీ ఈ విధంగా మీరు ఇంక్రీజ్ అనేది చేసుకోండి. ఓకే, సో మీకు ఎలా కావాలంటే అలా ఇంక్రీజ్ అనేది చేసేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ని ఇప్పుడు ఒకసారి బ్యాక్ ఇచ్చుకోండి. చూడండి మన ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా ఇందులో సెట్ అయిపోయింది. సో ఇదంతా ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనకు ఇక్కడతో ఒక కంప్లీట్ అయితే అయిపోయింది వీడియో. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకు వీడియో ప్లే కావాలి. వీడియో ప్లే కావాలంటే సో ఇక్కడ మనకు పైన ఆప్షన్లో మనకి ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మనకి ఈ కెమెరా ఆప్షన్ ఉంది కదా, కెమెరా ఆప్షన్ మీద టచ్ చేయండి. అంటే ఆ యొక్క 4 sides ఉన్నాయి కదా, సో దాని మీద టచ్ చేసి ఇక్కడ మనకు 3D కెమెరా అంటే రెడ్ లేయర్ ఉంటుంది కదా. ఓకే, సో రెడ్ లేయర్ 3D కెమెరా అంటారు, దాని మీద టచ్ చేసి సో ఇక్కడ మనకు ఈ యొక్క కెమెరా ఆప్షన్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసేసి సో ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేయండి. సో ఇప్పుడు ఒకసారి మనం బ్యాక్ వచ్చేసి ఒకసారి ఇలా ముందుకు మూవ్ చేయండి. సో ముందుకు మూవ్ చేస్తే చూడండి ఆ యొక్క ఇమేజ్ అనేది ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చాలా అమేజింగ్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి ఒక్కసారి బ్యాక్ బటన్ క్లిక్ చేసి సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం ఏ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో చూడొచ్చు గైస్ మనకు ఆల్మోస్ట్ సినిమా యాక్టింగ్ స్టైల్ అనేది ఈ విధంగా ప్లే అవుతుంది. ఓకే, సో లిరిక్స్ అండ్ ఫస్ట్ మీరు ప్రివ్యూలో చూసారు కదా అదే విధంగా యాచ్టీస్ వస్తుంది చూడొచ్చు మనకు. వావ్, సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. సో గైస్ ప్లీజ్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. ఓకే, సో ఆల్మోస్ట్ ఇంతే గైస్, ఇంకా వీడియో ఎడిటింగ్ అంటే ఇంకేం లేదు పెద్ద, ఆల్మోస్ట్ అయితే ఇంకా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరే చూడొచ్చు. సో వీడియో మటుకు వేరే లెవెల్లో ఉంది. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా ఉన్న లేయర్ అంటే మనకు సాంగ్ బీట్ ఉంటుంది కదా, సో ఇది మనకు ఓన్లీ ఇక్కడ మనకు చూడొచ్చు 26 seconds మాత్రమే ఉన్నాయి లేయర్స్. ఓకే, సో ఎక్స్ట్రాగా ఉన్నది ట్రిమ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మనకు ట్రిమ్ చేసేసి సేమ్ మళ్ళీ బ్యాకప్ వచ్చేసి సేమ్ ఇది కూడా ఎక్స్ట్రాగానే ట్రిమ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అన్ని మీకు కావాల్సినట్టు అన్ని రిమూవ్ చేసుకొని ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇంకా ఫైనల్ ఏంటి
ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే ఫుల్ హెచ్డీలో సేవ్ అవ్వాలి. సో పైననే షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ అని ట్యాప్ ఇవ్వండి. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తే మీరే ముందు చూడొచ్చు. థ్యాంక్ యూ.